హలో విజ్ఞాన్ గారు. ఇట్స్ కాంతారా మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనం చూసాం. చాలా చిన్న సినిమాగా మన తెలుగులో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ అయిపోయింది. రైట్, పెద్ద కథ ఏమి ఉండదు, బట్ ఆ మ్యూజిక్ వాళ్ళ యాక్షన్తో తుడిచిపెట్టేశారు వాళ్ళు. రైట్, సో ఇప్పుడు కాంతారా 2 రాబోతుంది, ఇంకా ప్రతిష్టాత్మకంగా రాబోతుంది. దాంట్లో రజనీకాంత్ గారు ఒక పెద్ద రోల్, అంటే కీ రోల్ పోషించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అప్డేట్ ఏంటి? యాక్చువల్లీ మేబీ అందుకే రిషబ్ శెట్టి సైలెంట్గా ఉన్నాడేమో. రీసెంట్గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే వచ్చింది బెస్ట్ ప్రామిసింగ్ యాక్టర్గా. ఆ విషయంలో మెచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ అంతకుముందు కూడా రజనీకాంత్ గారు ఆయన్ని పిలిచి అప్రిషియేట్ చేశాడు. అప్రిషియేట్ చేసినప్పుడే ఆయన అడిగాడు, సార్ నెక్స్ట్ సీక్వెల్ ప్లాన్ మీరు ప్లీజ్ అని చెప్పేస్తే ఓకే అని మాట ఇచ్చేసాడు ఆయన. అంటే ఆ టైంలో, ఆ ఆనందంలో ఆ మాటని ఈయన ఇప్పుడు నిలబెట్టుకోవడం జరిగింది. అండ్ మళ్ళీ అడిగి, సార్ ఇలా ప్రీక్వెల్ ప్లాన్ చేసాం, ఇది కథ. ఏంటి ప్రీక్వెల్? సీక్వెల్ కదా. నో, మనం చూసిందే పార్ట్ 2, అది 1. ఇప్పుడు వచ్చేది 1, నెక్స్ట్ వచ్చేది 1. అసలు ఆ పంజుర్లి దేవుడు ఏంటి, ఎక్కడ పుట్టారు, ఏంటి కథ, నెక్స్ట్ భూతకోల ఎక్కడ పుట్టింది, ఈ దేవుళ్ళ కథనం ఏంటి, వాళ్ళ మెయిన్ పుట్టుకలకు అండ్ ఆచారం మెయిన్గా రావడానికి. ఇప్పుడు ఈ సినిమాలో లాస్ట్ 15 నిమిషాలే ఇవన్నీ బలంగా చూపించారు. అవును అవును. ఆ 15 నిమిషాలని ఇప్పుడు ముందు నుంచి అసలు వాటి ఇతివృత్తం ఏంటి? కాంతారాలో మొదట వచ్చే 10 నిమిషాలు, చివరి వచ్చే 10 నిమిషాలే. మిగిలిన కథ అంతా నార్మల్ కథే. మనకు అదేం ఉండదు. జనరల్గా ఊర్లో ఆకతాయిగా ఉండడం, ఒక ధర వాళ్ళని తన వైపు తిప్పుకున్నట్టు యాక్ట్ చేయడం, బట్ వాళ్ళకి అగేనెస్ట్గా ఉండదు. మనం చాలా కథల్లో విన్నాము, చూసాం కూడా. హీరోకి కూడా గులిగా క్యారెక్టర్ని ఇచ్చేసాడు ఆల్రెడీ. గులిగా దేవుడి క్యారెక్టర్. ఆ గులిగా దేవుడు నల్లగా ఉండి క్లైమాక్స్లో వస్తాడు చూసావా, ఆ దాంట్లో గులిగకి ఆకలి ఎక్కువ. ఫస్ట్ నుంచి కూడా ఆయనకి ఎక్కువ ఆకలి ఎక్కువ ఉండే టైప్ ఇచ్చారు. అదే కదా. నెక్స్ట్ అలాగే గులిగకి వాళ్ళ భూమికి ఏదన్నా ఇది జరిగితే వాళ్ళ కోపం ఎక్కువ. ఆ రకంగానే దాంట్లో కూడా చూపించారు కదా, నా భూమి గురించి వస్తారు అట్లా. ఫస్ట్ నుంచి హీరోకి ఆ గులిగ క్యారెక్టర్ ఇస్తూనే క్లైమాక్స్లో బండకే తగిలి ఆయన చనిపోయే సీన్ ఏదైతుందో గులిగ ఎంటర్ అయ్యి మొత్తం చేసింది. తర్వాత అడవిలోకి వెళ్ళి మాయమైపోయినట్టుగా చూపించేశారు. అంతే, అక్కడికి జరిగిపోయింది. సో వీళ్ళిద్దరికి ఏమైంది, అసలు ఇది ఏంటి, ఎందుకు ఇలా మాయమయ్యారు, అసలు వీళ్ళ ఆ హిస్టరీ, మాయమైపోయిన వాళ్ళు ఎక్కడున్నారు, అసలు ఈ హిస్టరీ. ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి చిన్న పిల్లడు ఉన్నప్పుడు మాయమైపోయారు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే పార్టీలో ఆమె ప్రెగ్నెంట్గా చూపించారు, మళ్ళీ మాయమైపోయారు. సో అదంతా కొంచెం బాధాకరమే యాక్చువల్గా చెప్పాలంటే కదా. సో దీనికి సాగిస్తూ అంటే సీక్వెల్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రీక్వెల్ చూపిస్తారు అంతకుముందు, ఆ తర్వాత అలా. ఇంతకుముందు కూడా మనకి కంజూరింగ్ యూనివర్స్ ఉండేది కదా, ఆ హారర్ మూవీస్. బిఫోర్ ద కాంజూరింగ్ దేర్ వాజ్ అనాబెల్లే, బిఫోర్ అనాబెల్లే దేర్ వాజ్ జోంబీ బెల్లే, కంజూరింగ్ 2, 3 ఈ విధంగా అల్లుకుంటారు. అదేంటి, ఒక మ్యూజియం టైప్ ఆఫ్ థింగ్లో అన్ని రకాల వస్తువులు ఉంటాయి, పాత పురాతనమైనవి. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క హారర్ స్టోరీ దాంట్లో. ఇంకా అన్ని కథలు ఉన్నాయి వాళ్ళ దగ్గర యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఆ రకంగా ఇంకా ద క్రూక్డ్ మ్యాన్ అని మస్తు ఉంటాయి దాంట్లో. అలా ఇప్పుడు ఈ కాంతారాకు కూడా ప్రీక్వెల్ ఒకటి తీశారు వాళ్ళది. ఇది నెక్స్ట్ సీక్వెల్ చూపిస్తారు. ఇంకా వాళ్ళ మనకి పంజుర్లి, గులిగా, భూతకోల ఇవే కాకుండా ఇంకా చాలా రకాల వాళ్ళ ఆచారాలు ఇవన్నీ తెలిపే ప్రయత్నం చేస్తారు. ఇవన్నిటికీ కూడా మీకు మూలము ఇప్పుడు కనుక చూడాలనుకుంటే పింగారాలో చూడొచ్చు. తులు లాంగ్వేజ్లో ఉన్న సినిమా పింగారా, కన్నడలో కూడా డబ్ చేశారు వాళ్ళు. దాంట్లో కొంచెం తెలుసు. ఎక్కడ ఓటీటీలో ఉంది ఇది? అది ఎక్కడుందో నాకు ఎప్పుడు దొరకలా సీరియస్లీ. బట్ పింగారా అని నాకు ఒక ఫ్రెండ్, మన కర్ణాటక ఫ్రెండ్, కన్నడకి వెళ్ళినప్పుడు, అక్కడ బెంగళూరుకి వెళ్ళినప్పుడు మేము కలిసి అటు నుంచి గోవా వెళ్ళాం అనమాట. మేము ఫ్లైట్లో చూసాం ఆ సినిమాని. సో అంటే ఆ టైంలో 1 అవర్ గ్యాప్లో ఫ్లైట్లో చూసాం. ఆ తర్వాత అప్పుడు అనిపించింది అని నేను అది తీసుకోవాలంటే అప్పుడు నేనేం ల్యాప్టాప్ క్యారీ చేయాలి, ఫోనే ఉండి, బట్ ఇట్స్ ఓకే, ఐ హావ్ సీన్ కదా, ఎందుకు అనిపించింది. దాంట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ భూమి గురించి, వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి, అవన్నీ అందులో చెప్పారు, 1-2 అని చెప్పలే. అండ్ వాళ్ళ సమస్యలకి పరిష్కారం కాంతారా వల్ల దొరికింది. వీళ్ళ గవర్నమెంట్ 2000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. కాంతారా చూసిన తర్వాత వాళ్ళ గుర్తింపు వచ్చింది, అదైతే ఒప్పుకోవచ్చు. కానీ మెయిన్ పింగారాది ఒరిజినల్ వాళ్ళ ఇది, కాంతారా తర్వాత వచ్చింది. సో ఈ విషయాన్ని చాలా తర్వాత వార్తలు వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు మెయిన్ లోకి తవ్వడానికి వెళ్తున్నారంటే ఆల్రెడీ మీరు పింగారాలో చూసిన విషయాలు ఏమైనా ఉండొచ్చు, లేకపోతే ఇంక అంతకుముందు ఇంకేమైనా విశేషాలు కూడా ఉండొచ్చు. పింగారాలో క్లారిటీ క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది,
కాంతారా కంటే కూడా అలా ఉంటుంది. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు రజనీకాంత్ గారిని ఏ క్యారెక్టర్ లో పెట్టబోతున్నారు? కీ రోలే కంపల్సరీ హీరోలే ఉంటుంది. మేబీ ఆ పుట్టుకకు సంబంధించిన మెయిన్ ఏవైతే ఉంటాయో అక్కడ ఒక బలమైన క్యారెక్టర్ ఆయనకి ఇస్తారేమో. ఇప్పుడు అలాగే బ్రహ్మాస్త్రాలో కూడా అదొక యూనివర్స్. బ్రహ్మాస్త్ర యూనివర్స్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క అస్త్రం రకంగా ఉన్నాయి. ఈ ఒక్కొక్కరికి ఒక అస్త్రం ఉన్నప్పుడు షారూఖ్ ఖాన్ గారికి ఒక అస్త్రం, మన నాగార్జున గారికి ఒక అస్త్రం, అలాగే ఒక్కొక్కరికి ఆ పిల్లలకు ఒక్కొక్క అస్త్రం వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళినప్పుడు శివలాగా ఆ అబ్బాయి హీరోకి ఒక అస్త్రం ఇచ్చినట్టుగా అగ్ని అస్త్రం లాగా మెయిన్ బ్రహ్మాస్త్రం ఒక సీనియర్ హీరోకి ఇస్తే బాగుండు, బలంగా ఉంటుందని అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారు. ఇప్పుడు కాంతారానికి కూడా ఇన్ని వేరియేషన్స్ చూపించినప్పుడు ఒక మెయిన్ ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి, దాంట్లో నన్ను అడిగితే మేబీ రజనీకాంత్ గారిని చూపించే అవకాశం ఉంది. అలానే ఆయనకు ఆ వేషం అంత ఏరేమో, బికాజ్ అట్లా ఏమి ఉండదు, సంథింగ్ ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంటుంది కదా వీళ్ళకి. ఇప్పుడు లాస్ట్ టైం చూస్తే ఊరికి పెద్ద క్యారెక్టర్లో ఒక ఆయన నటించాడు, ఆయన జస్ట్ ఆ ఊరికి పెద్ద అంతే. ఇంకా ఏదైనా మెయిన్ సిచ్యువేషన్లో అందరికంటే పెద్ద క్యారెక్టర్ లాగానే ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దరాయుడులో ఆయన చేసింది ఇంతే అయినా సరే అంత గుర్తింపు వచ్చింది. సో ఆ రకంగా క్యారెక్టర్ నిడివి ఎంత ఉందనేది కాదు, అది బలంగా ఉంటే లేస్తుంది, అంతేం లేదు. అండ్ ఓవరాల్గా కాంతారా మూవీకి సీక్వెల్ గానో లేకపోతే ప్రీక్వెల్ గానో వచ్చేదానికి ఇంకా ఎక్కువ బజ్ ఉంటుంది. సో అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి. మనం కాంతారాలో చూసాం అన్ని జోనర్స్ని టచ్ చేశారు. సో ఇది ఎలా ఉండబోతుంది? కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందా, లేకపోతే సిటీలో నుంచి మళ్ళీ దాని విలేజ్ లోకి తీసుకెళ్ళి చేస్తూ ఉంటారు కదా. ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు, బాలీవుడ్ అమ్మాయిని ఇప్పుడు, అండ్ రజనీకాంత్ గారిని తీసుకెళ్తున్నారు. మేబీ పాన్ ఇండియా స్టార్స్ ని అక్కడ నుంచి ఒకరిని ఇక్కడ నుంచి ఒకరిని పెట్టుకునే ఛాన్స్ ఉంది. బాలీవుడ్ హీరోయిన్ అనేసరికి కూడా హైప్ ఎక్కువైపోయింది అయింది, ఎందుకంటే ఒక విలేజ్ అమ్మాయిలాగా చూపించలేరు. కేజీఎఫ్ లో కూడా అందుకే రవీనా టాండన్ ని వీళ్ళందరినీ తీసుకొచ్చారు. ఆ రకంగా సంజయ్ దత్ గారు వీళ్ళందరినీ పెట్టుకున్నప్పుడు అది పాన్ ఇండియా లాగా అయిపోయింది. అలా దీంట్లో కూడా ఇప్పుడు ఇది పాన్ ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి కొంచెం బాలీవుడ్ యాక్టర్స్ ని, తమిళ్ నుంచి ఒకరిని, తమిళ్ నుంచి మెయిన్గా ఎందుకు రజనీకాంత్ గారిని అనుకున్నారు అంటే దానికి కూడా ఒక మంచి రీజన్ అనేది ఉంది. రజనీకాంత్ గారిని కన్నడలో ఆయన సినిమాలు ఆడట్లేదు. ఎప్పుడైతే వాళ్ళకి కావేరీ అండ్ జలాల గొడవలు అయినాయో రజనీకాంత్ వాళ్ళు తమిళనాడుకే సపోర్ట్ చేశారు, కర్ణాటక వాళ్ళు కర్ణాటక సపోర్ట్ చేశారు. అలా అయినప్పుడు ఇలా గొడవ అయింది, మీరు అలా సపోర్ట్ చేశారు మాకు సపోర్ట్ చేయలేదు కదా, ఇంకోసారి మీ సినిమాలు మన దగ్గర ఆడనివ్వము అన్నట్టుగా ప్రేక్షకులు ఉండిపోయారు మనసులో. అప్పటి నుంచి రజనీకాంత్ గారి సినిమాలు కన్నడలో ఎక్కువ, కన్నడలోను అండ్ ఈ తమిళియన్స్ కి ప్రాంతీయ ఇష్టం చాలా ఎక్కువ, ప్రాంతీయ అభిమానం చాలా ఎక్కువ. కంపారిటివ్లీ తెలుగు వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి తమిళ వాళ్ళకి ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ రకంగా ఇప్పుడు కాంతారాలో రజనీకాంత్ గారు ఉండడం వల్ల మేబీ ఈ సినిమా వల్ల మళ్ళీ ఆయన కన్నడ వాళ్ళు ఆయన మంచోడే, కన్నడ వాళ్ళు ఆయనని తప్పుగా అర్థం చేసుకున్నారు, మంచిగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుందేమో. అలా అర్థం చేసుకోవాలన్నా సరే ఒక మంచి బలమైన రోల్లోనే ఆయన రావాలి, అది కాంతారా వల్ల తీరుద్దేమో అని నా అభిప్రాయం. అండ్ తెలుగులో కూడా మంచి సూపర్ సక్సెస్ అయింది కాబట్టి మన తెలుగు నుంచి కూడా ఎవరన్నా ఒకరిని పెడితే ఇంకా బాగుంటుందేమో కదా. తెలుగు నుంచి వెళ్తే మంచి మాస్ హీరోని దాన్ని బేస్ చేసుకుంటే ఎవరు వెళ్తారు, ఎవరున్నారు చూడాలి కదా. ఎందుకంటే ఏమన్నా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకుంటారేమో, లైక్ మన జగపతి బాబు గారినో లేకపోతే ఇంకెవరైనా తీసుకుంటారేమో. కానీ మెయిన్ లీడ్ రోల్లో ఇప్పుడు మనకి మాస్ హీరోలు పుష్ప నుంచి అల్లు అర్జున్ అయ్యాడు, తర్వాత దసరా నుంచి నాని అయ్యాడు, అంటే ఆ బ్యాక్ డ్రాప్ లాగా. బట్ వాళ్ళిద్దరూ అయితే చేయరు కదా, వాళ్ళు ఆల్రెడీ ఇంకా పాన్ ఇండియా హీరోలు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళరు. మళ్ళీ దాన్ని మోయడానికంటే నెక్స్ట్ లెవెల్ హీరోస్ ఎవరైనా ఉండాలి, లేదా మన సత్యదేవ్ లాంటి వాళ్ళని ఇంకెవరైనా తీసుకెళ్తే ఏమన్నా బజ్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.